19వ వార్డులోని వివిధ కాలనీలో ఏర్పడ్డ గుంతలు పూడ్చేందుకు గాను సిబిఎఫ్ నిధుల ద్వారా 10 లక్షలు మంజూరయ్యాయని మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ తెలిపారు. ఆ నిధులను కొంతమంది దురుద్దేశంతో రద్దు చేయించడం సరికాదని వెంటనే ఆ నిధులను మంజూరు చేయాలని కోరారు. వార్డు అభివృద్ధి కోసం మంజూరైన సిబిఎస్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో వార్డు ప్రజలతో కలిసి అదనపు కలెక్టర్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని 19వ వార్డు పరిధిలోని శ్రీనగర్, ఆదిత్య, ఎన్జిఓస్, దీపక్ నగర్, సంజయ్ గాంధీ నగర్తో పాటు అమూల్య కాలనీలో ఏర్పడ్డ గుంతలను పూడ్చడానికి సిబిఎఫ్ నిధుల ద్వారా 10 లక్షలు మంజూరు చేయించడం జరిగిందని, కానీ కొంతమంది దురుద్దేశంతో ఆ నిధులను రద్దు చేయించడం సరికాదన్నారు. రద్దు చేసిన నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే ఈ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు గాను పైప్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ 19వ వార్డు అధ్యక్షుడు కొంగరి సైదులు, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు మంగళపల్లి కిషన్, వార్డు ప్రముఖులు పాల్వా యాదగిరి, కందుల సంపత్, గొంగడి స్వామి, కొండూరు గిరి, కొండూరు ఎల్లమ్మ, వెంకన్న, అంబటి గంగ, మంగళపల్లి శోభారాణి, సునీత, చైతన్య, ఉమా, కృష్ణవేణి, సమత, దాసరి చైతన్య తదితరులు పాల్గొన్నారు. మంజూరు చేసినటువంటి నిధులని టెండర్ ప్రాసెస్లో ఉన్నప్పటికీ కావాలని చెప్పి నాయకులు మరి 10 లక్షల రూపాయల గ్రావెల్ని రద్దు చేయించడం దురదృష్టకరం. మరి ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి మరి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి మున్సిపాలిటీలో శాంక్షన్ అయి ఉన్నటువంటి 30 లక్షల రూపాయల పనులను కూడా ఆపారు. మరి వాటిని కూడా మొదలు పెట్టాలని చెప్పి సంబంధిత అధికారులని కోరటం జరుగుతూ ఉన్నది. అభివృద్ధికి ఎప్పుడు కూడా ఆటంకంగా ఉండొద్దని చెప్పి మరి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఏదో ఒక వ్యక్తి పర్సనల్ సమస్య కాదు. ఈ వార్డులో ఉన్నటువంటి 7-8 కాలనీలకు సంబంధించినటువంటి ఈ గ్రావెల్ రోడ్ల నిర్మాణాన్ని ఆపడం దురదృష్టకరం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు తిరిగి మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నుంచి వచ్చామండి. మాకు వర్షం వచ్చినప్పుడు రోడ్లు ఈ డ్రైనేజ్ తీసి ఆ గుంతలన్నీ బూడపలేదు, మట్టి పోయలేదు. అంత వర్షం వచ్చినప్పుడు వర్షాకాలంలో బండ్లు స్కిడ్ అయి పడిపోతున్నారు. రోడ్లు ఏమని అడిగినా కానీ పట్టించుకోవట్లేదు. ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. కొంచెం రోడ్లు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం.